కార్యకర్తలే దేవుళ్ళని భావించేటటువంటి వ్యక్తి చంద్రబాబు. ఆయన బిడ్డగా లోకేష్ అదే నిరూపించుకుంటున్నారు. వాస్తవంగా ఎన్టీ రామారావు లాంటి మహాశక్తిని దించేసి ఆ ప్లేస్‌లో చంద్రబాబు రాగలిగారంటే, కార్యకర్తలతో మమేకమవ్వడం, కార్యకర్తల కార్యక్రమాల్ని ఫాలో అప్ చేయడం, వాళ్ళ ఇళ్ళకి పెళ్ళిళ్ళకెళ్ళడమో, పేరంటాలకెళ్ళడమో, ఫోను చేసి పలకరించడమో ఇవి చంద్రబాబు గారు నాడు చేసేవాళ్ళు. అలాగే జిల్లా బూత్ కమిటీల నుంచి వ్యవస్థ అంతా ఒక సంస్థాగత బలమైనటువంటి నిర్మాణం చేసింది చంద్రబాబు. అందుకే ఎన్టీ రామారావుని దించేసినా సరే, మొత్తం పార్టీ చంద్రబాబు అండగా నిలబడింది. ఆ తర్వాత మళ్ళీ పార్టీ మీద గ్రిప్ సంపాదిచ్చింది లోకేష్. ఇంకా మరింత ఎక్కువగా కూడా చేసుకొచ్చారు ఇప్పుడు లోకేష్ అయితే. ఇప్పుడు లోకేష్ అందులో ఉన్న లోపాలను సరిచేసే పనిలో ఉన్నారు. బూత్ లెవెల్ నుంచి అన్ని కమిటీలు వేయించారు, ప్రమాణ స్వీకారాలు చేయించారు, వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. అదొక మంచి బాధ్యతాయుతమైన పని. అదే సందర్భంలో రెండోది ఏం చేయబోతున్నారు, ఏం చేస్తున్నారంటే ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజా దర్బార్లు పెట్టాలి అన్నటువంటిది చెప్పుకొచ్చారు. ఆ దర్బార్లు పెట్టని ఎమ్మెల్యేలు ఎవరో నివేదిక ఇవ్వమన్నారు. ఒక 2 మంత్రులు, 23 మంది ఎమ్మెల్యేల లిస్ట్ వచ్చింది. వాళ్ళందరికీ ఇప్పుడు నోటీసులు ఇవ్వమన్నారు. వాళ్ళ వివరణ తీసుకోమన్నారు. తద్వారా ఏమి యాక్షన్ తీసేసుకోరు. కానీ వాళ్ళని రేపు పొద్దున వాళ్ళు చేస్తారు, ఇక్కడి నుంచి సచ్చినట్టు చేస్తారు. తద్వారా జనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి, తద్వారా వాళ్ళ ద్వారా మంచి జరిగితే పేరు తెచ్చుకోవడానికి, పార్టీకి పేరు, ప్రభుత్వానికి పేరు తేవడానికి ఓ చక్కటి ఆలోచన చేసుకొస్తున్నారు.